అవునండి. ట్రైలర్ వచ్చేసి ఫెబ్ 14th నాని గారి చేతుల్లో రిలీజ్ అయింది. 1 year ఎందుకు లేట్ అయింది? 1 year మా ధనరాజ్ వల్ల లేట్ అయిందండి. అంటే ఏం చేశారు? అంటే చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేపారండి. అంటే ధనరాజ్ ఫేస్తో నేను పోస్టర్ వేసినప్పటికీ చాలా కాల్స్ వచ్చాయండి. ధనరాజ్ ఫోటో వేసి నువ్వు పోస్టర్ చేయడం ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి. సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి అరే ఇది ధనరాజ్ కాదు రాఘవ, నా సినిమాలో తండ్రి సముద్రకని గారు, కొడుకు ధనరాజు యాక్ట్ చేశారు, రామం రాఘవ, ఇది వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టిందండి. ఓకే, యాక్చువల్ షూట్ ఫినిష్ అయిపోయిందా? షూట్ మధ్యలో ఇదంతా వచ్చిందా? అంటే షూట్ అప్పటికి ఫినిష్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ షూట్ డన్. ఓకే, అంతా బాగానే ఉంది. సో ప్రొడక్ట్ కూడా నాకు నచ్చింది. సో వాళ్ళు ఏంటంటే బుక్ మీద ఒక ఫస్ట్ పేజ్ చూసి బుక్ అంతా ఎలాగే ఉంటుందని డిసైడ్ అయినట్టు ధనరాజ్ని చూసినంటే ధనరాజ్ హీరో ఏమో, ధనరాజ్కి సాంగ్స్ ఉంటాయేమో, ధనరాజ్కి హీరోయిన్ ఉండి ఉంటుంది, ధనరాజ్ 100 మందిని కొడతాడు, సో వీడికి ఇంత కమర్షియల్ ఫిలిం ఏంటి, ఇలా ఏం పెద్ద హీరో అనుకుంటున్నాడా, తమిళ హీరో అయిపోదాం అనుకుంటున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి.